నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. ఈ మధ్యకాలంలో వైసీపీలో కొన్ని సీట్ల మార్పులు జరగచ్చు అని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ సీట్లేంటి, ఎక్కడ ప్రధానంగా మార్పులు జరిగే అవకాశం ఉందనేది ఒక లిస్ట్ వచ్చేసింది. ఇందులో కీలకమైనటువంటి దాదాపుగా అవకాశం ఉన్నటువంటి లిస్టే కనబడుతుంది. అందులో ప్రధానంగా కడప ఎంపీ, ఆ తర్వాత మరో కీలకమైనటువంటి స్థానాలు ఉన్నాయి. కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ నుంచి ఉన్నారు. ఆయన్ని మార్చి అభిషేక్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ వార్త గత 10-11 నెలల క్రితం మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఆయనకే ప్రస్తుతం అవినాష్ రెడ్డికే టికెట్ ఇచ్చింది వైసీపీ. ప్రస్తుతం అవినాష్ రెడ్డి మీద ఆల్రెడీ A8గా వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డి ఉండడం, అవినాష్ రెడ్డి మీద ఇటు వైఎస్ సునీత, ఇటు వైఎస్ షర్మిల మారథాన్ వారు ప్రకటించడం, ఈ ఉక్కపోతని తట్టుకోలేక వైసీపీ అధిష్టానం కూడా ఒక రకంగా మార్పుకే సిద్ధమైనట్టే కనబడుతుంది. అవినాష్ రెడ్డి విషయంలో డెఫినెట్గా కడపలో మార్పు తప్పదా అనంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో అవినాష్ రెడ్డి డెఫినెట్గా ఓడిపోతాడు అని కొన్ని సర్వేలు వెలువరిస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు డెఫినెట్గా రాష్ట్రం అంతా ఇంపాక్ట్ చూపిస్తుందా లేదా అని అంటే ఇంపాక్ట్ చూపిస్తుందని కొన్ని వర్గాలు చెప్తూ ఉన్నాయి. కానీ కడపలో మాత్రం డెఫినెట్గా ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్తున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డిని మార్చక తప్పని పరిస్థితే వైసీపీకి ఎదురైనట్టు కనబడుతుంది మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు. సో అవినాష్ రెడ్డిని మార్చి అభిషేక్ రెడ్డిని దాదాపుగా ఖరారు చేసినట్టు కనబడుతుంది. అభిషేక్ రెడ్డి కూడా ఎవరో కాదు, వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి అన్న ఉన్నాడు. ఆ అన్నకి మనవడు అభిషేక్ రెడ్డి. ఈయన వైజాగ్లో డాక్టర్గా పనిచేస్తూ ఉంటే ఆయన్ని కూడా రాజకీయాల్లోకి రమ్మని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి పులివెందుల్లో కొన్ని మండలాల బాధ్యతలు ఈయనకి అభిషేక్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అప్పగించారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కంటెస్ట్ చేస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ అభిషేక్ రెడ్డి కొన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇప్పుడు అవినాష్ రెడ్డికి బదులుగా అభిషేక్ రెడ్డి పేరు తెర మీదకి రావడంతో అభిషేక్ రెడ్డి ఎవరు అని అందరూ వెతకడం ప్రారంభించారు. దాదాపుగా అభిషేక్ రెడ్డి పేరు కడప ఎంపీగా ఖరారయ్యే అవకాశమే కనబడుతోంది. ఎందుకంటే కడప ప్రస్తుత ఎంపీ అభ్యర్థిగా ఉన్న అవినాష్ రెడ్డి దాదాపుగా అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చేమో అని జరుగుతున్నటువంటి చర్చల నేపథ్యంలో ఈ మార్పులకి వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుడుతున్నట్టే కనబడుతుంది. ఇక తర్వాత అభ్యర్థులు ఎవరు అంటే కీలకంగా మైలవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా జోగి రమేష్. ఎప్పటి నుంచో మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ వైసీపీలో ఉండగా కూడా అటు వసంతకి ఇటు జోగి రమేష్కి మధ్య వాళ్ళ వర్గాల మధ్య ఒక వార్ నడిచింది. ఆ వార్లో భాగంగానే వసంత కృష్ణప్రసాద్ తన నిర్ణయాన్ని కొంత మార్చుకొని తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఈ మైలవరంకి ఇటు వైసీపీ అభ్యర్థి ఇప్పుడు ఆయన పెనంలూరు అభ్యర్థిగా ఉన్నారు. ఆయన్ని మైలవరంకి పంపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి పెనంలూరుకి ఎవరిని పంపిస్తారో చూడాలి. విజయవాడ పశ్చిమ వైసీపీ అభ్యర్థిగా పోతిన మహేష్. మొన్నటి వరకు జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పోతిన మహేష్ టికెట్ రాకపోవడంతో జనసేన మీద ఆరోపణలు చేసి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేసి, అంటే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశాడు ఆయన. సో తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తే అవతల పార్టీల మీద వైసీపీలో డెఫినెట్గా మంచి స్థానమే దక్కుతుంది. సో ఈయనకి అలాంటి మంచి స్థానాన్నే ఇస్తున్నట్టే కనబడుతుంది. విజయవాడ పశ్చిమ వైసీపీ అభ్యర్థిగా పోతిన మహేష్ని దాదాపుగా త్వరలోనే అనౌన్స్ చేస్తారు అనేది ఒక వార్త వెలుగులోకి వచ్చింది. పోతిన మహేష్ కానీ అక్కడ చేస్తే ఆల్రెడీ ఉన్నటువంటి ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి సీట్ అది వైసీపీ. మరి ఇప్పుడు మైనారిటీస్కి వైసీపీ ఏం చెప్తుంది, ఆ వ్యక్తులకి ఏం చెప్తుంది చూడాలి. అక్కడ ఒక మాజీ కార్పొరేటర్ని రంగంలోకి దించింది. మాజీ కార్పొరేటర్ని మేము రంగంలోకి దించాం, మైనారిటీని రంగంలోకి దించామని గొప్పగా చెప్పుకున్న వైసీపీ ఇప్పుడు పోతిన మహేష్ని దింపి ఆ కార్పొరేటర్ని, ఆ మైనారిటీని పక్కన పెట్టి ఏ సమాధానం చెప్తుందో చూడాలి. అంటే ఇక్కడ అభ్యర్థిని మార్చడం వెనుక ఒక రకంగా ప్రత్యర్థిని చూసి భయపడైనా ఉండాలి, లేదా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి అంత సమర్థుడు కాదు అని అనుకోనైనా ఉండాలి. సమర్థుడు కాకపోతే మళ్ళీ ఎందుకు పెట్టారు? సమర్థుడు అనుకుని పెట్టారు కదా. డెఫినెట్గా ప్రత్యర్థిని చూసి భయపడే మారుస్తున్నారు అని అనుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ బీజేపీ వైపు నుంచి
సూర్య చౌదరి పోటీ చేస్తున్నారు. ఆయన ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తి, పార్టీలో సీనియర్ లీడర్, కేంద్ర మంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఆయనకి సహకరించడానికి ఇటు బలమైనటువంటి వైశ్య కమ్యూనిటీ ఉంది, వ్యాపార వర్గాలు ఉన్నాయి, ఇటు ఎంఆర్పిఎస్ అక్కడ బలంగా బీజేపీతో నిలబడి ఉంది, ఇటువైపు టీడీపీ సపోర్ట్ చేస్తుంది, ఇంకోవైపు జనసేన సపోర్ట్ చేస్తుంది. పోతిన మహేష్ తోటి అంటే జనసేన నేతలు ఇప్పుడు చెప్తున్నారు పోతిన మహేష్తో మహా అయితే 10 మంది కూడా ఆయనతో వెళ్ళరు అని చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవం పక్కన పెడితే డెఫినెట్గా జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో ఉన్నాయి కాబట్టి వీళ్ళంతా సహకారం ఉంటుంది. వ్యాపార వర్గాలు అంటే పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక మినీ ఇండియాగా చెప్తూ ఉంటారు విజయవాడలో. సో అన్ని వర్గాలు అక్కడ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా వీళ్ళు కొంత బీజేపీ వైపుకు టర్న్ అవ్వచ్చేమో అని చర్చలు జరుగుతున్న నేపథ్యంలో డెఫినెట్గా బీజేపీ అభ్యర్థిని చూసి భయపడే వైసీపీలో అభ్యర్థిని మార్చారు అని అనుకోవడంలో సందేహం లేదు, అంటే మార్చబోతున్నారు అనుకోవడంలో సందేహం లేదు. ఇక గుంటూరు వైసీపీ ఎంపీగా విడుదల రజని, ఇది ఇంకొక ట్విస్ట్ వార్త. ఎంపీగా పంపించడం ఏంటి? ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 3 వ్యక్తుల్ని అక్కడ మార్చారు. ఒకటి అంబటరాయుడు అనుకున్నారు, అంబటరాయుడికి టికెట్ రాలేదు. తర్వాత వెంకటరమణ, ఉమారెడ్డి వెంకటరమణ, ఆయన టికెట్ ఇస్తున్నారు, ఆయన పేరే అనౌన్స్ చేశారు ముందు, అంటే టికెట్ ఇస్తున్నాం అన్నట్టుగా. కానీ 3వ లిస్టులో మళ్ళీ పేరు మారిపోయింది. కిలారు వెంకట రోసయ్యని తీసుకొచ్చి మళ్ళీ ఎంపీగా ఆయన్ని ఇక్కడ గుంటూరులో ప్లాన్ చేశారు. కానీ కిలారు వెంకట రోసయ్య కూడా పోటీ చేయడానికి సుముఖంగా లేరు. అందుకనే ఆయన ఎక్కువగా పార్లమెంట్లో కనిపించడం లేదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో. సో పోటీ చేయడానికి రోసయ్య భయపడుతున్నారు, అభ్యర్థిని మార్చే అవకాశం ఉందని నిన్న మొన్నటి నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. సో ఆ ప్రచారం దాదాపుగా నిజమైనట్టే కనబడుతుంది. కిలారు రోసయ్యని గుంటూరు 2కు పంపించి విడుదల రజనీని ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేబీ అది కూడా నిజం కావచ్చు అనేది చర్చల్లో ఉన్నటువంటి వార్త. మరి చూడాలి, ఈ మార్పులు నిజంగానే ఉంటాయా లేదా. డెఫినెట్గా కడప ఎంపీ విషయంలో అవినాష్ రెడ్డికి మార్చి అభిషేక్ రెడ్డికి ఇచ్చారంటే మాత్రం డెఫినెట్గా ఓటమిని ఒప్పుకున్నట్టే వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే అటు షర్మిల, సునీత కలిసి ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారు. నేరుగా ఒక హంతకుడికి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు, ఒక హంతకుడు పోటీ చేస్తుంటే ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఆ హంతకుడిని తీసుకొచ్చి మళ్ళీ ఎలక్షన్లో టికెట్ ఇచ్చి నిలబెట్టి అతనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎంత మాత్రం వాళ్ళకు ఓటేయొద్దు, నా అన్నకు ఓటేయొద్దని వాళ్ళు నేరుగా చెప్తా ఉన్నారు. సో ఈ దాడిని తట్టుకోలేక ఒకవేళ వైఎస్ అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ నుంచి తప్పించినా, లేదా అరెస్టులు ఉండొచ్చేమోనని వైఎస్ అవినాష్ రెడ్డిని ఎంపీ టికెట్ నుంచి తప్పించినా, నైతికంగా ఎలక్షన్ల కంటే ముందే వైసీపీ ఓడిపోయినట్టే అనుకోవాలి. కడప ఒక్క సీటు తప్పిస్తే చాలు, డెఫినెట్గా వీళ్ళు ఒక్క సీట్లో మార్పు జరిగిందంటే డెఫినెట్గా వీళ్ళు ఓటమిని ఒప్పుకున్నట్టే అవుతుందేమో. మరి చూడాలి, మారుస్తారా మార్చరా, ప్రజాభిప్రాయం కోసం వెళ్తారా. వాళ్ళు వచ్చారు ప్రజల తీర్పు కోసం నేను వస్తున్నానని వైఎస్ సునీత ప్రకటిస్తూ వచ్చింది. మరి వీళ్ళు కూడా ప్రజల తీర్పు కోసం వెళ్తారా? కడపలో ఉన్న ప్రజలకందరికీ తెలుసు అని జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచే చెప్తా ఉన్నాడు కదా, పులివెందుల నుంచే చెప్పాడు కదా. సో తెలిసిన ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలంటే మాత్రం డెఫినెట్గా వైఎస్ అవినాష్ రెడ్డిని మారుస్తారా మార్చరా చూడాలి, లేదా వైఎస్ అవినాష్ రెడ్డినే ఉంచినా వైఎస్ అవినాష్ రెడ్డిని గెలిపిస్తారా లేదా ప్రజలు అనేది చూడాల్సి ఉంది. సో ఈ మార్పులు అయితే జరగబోతున్నాయని ఒక వార్త ప్రచారంలో ఉంది. మరి ఇది నిజం అవుతుందా లేదా చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ.